తెలుగు వారందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా పక్షిలాగా అలా ఎగిరిపోతే బాగుండు అనిపిస్తుంది. మనిషి అన్నాక రకరకాల ఆలోచనలు అలా అనిపిస్తే ఈ వీడియో మన గురించే. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజింగ్ యాక్టివిటీ గురించి చెప్తాను. మీకు ఎప్పుడైనా స్కై డైవింగ్ చేయాలనిపించిందా? అలా గాల్లో గ్రావిటీ లేకుండా ఎగిరిపోవాలనిపించిందా? అనుకుంటాం కానీ అన్నీ కుదరవు కదా లైఫ్లో. స్కై డైవింగ్ అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటారు. అవన్నీ కాకుండా ఒక సిటీలో ఇలా చేసేయచ్చు అనమాట. మేము మ్యూనిక్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం మాకు ఇండోర్ ఫ్లై డైవింగ్ స్టేషన్ కనిపించింది. చూడండి, ఇది ఎంట్రన్స్లో అనమాట. లోపలికి వెళ్ళగానే ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇలా పైకి ఎక్కగానే లోపల మీకు ఒక ఆఫీస్ లాగా కనిపిస్తుంది. చూపిస్తున్నాను కదా, ఇదే ఇక్కడ మీరు బుక్ చేసుకున్న సెషన్, దానికి సంబంధించిన టికెట్, మీకు ట్రైనరు అన్నీ చూపిస్తారనమాట. చిన్న డెమో సెషన్ కూడా ఉంటుంది లోపల తీసుకెళ్ళి. ఇదిగో ఇదే చిన్న ఫ్లై స్టేషను. ఇందులోనే యాక్టివిటీ చేయాలి. ఈ గ్లాస్ దాంట్లోని ఒక డోర్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళడానికి ఆ గ్లాస్ జార్లో మీకు ఎయిర్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్తో మనం గ్రావిటీ లేకుండా పైకి ఫ్లై అవ్వచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ఆయన ఫ్లై అవుతున్నారు పైకి. ఇది మనకి 2 minutes 4 minutes అలా టైమర్ కౌంట్ ఉంటుంది అనమాట. మేము మా అభిని తీసుకెళ్ళాము. అభితో పాటు నేను కూడా చేశాను, కాకపోతే ఈ వీడియోలో యాడ్ చేయలేదు. అక్కడే ఫ్లై సూట్స్ ఉంటాయి, సూట్ వేసుకోవాలి. హెల్మెట్ కూడా ఇస్తారు. డ్రెస్సు, ఆ హెల్మెట్ అన్నీ పెట్టుకుని లోపల మనకి ముందుగానే చిన్న క్లాస్ ఇస్తారు. అంటే లోపలికి వెళ్ళాక ఏం చేయాలి అనేది, ఎలా పెట్టాలి, హ్యాండ్స్ ఎలా పెట్టాలి, కోడ్ లాంగ్వేజ్తో పాటు చెప్తారు. మనతో పాటు ట్రైనర్ కూడా లోపలికి వస్తారనమాట. కోడ్ లాంగ్వేజ్ ఎందుకంటే లోపల ఎయిర్ ప్రెషర్ వల్ల మనకేం వినిపించదు. చెవులకు కూడా హెల్మెట్ పెట్టేసుకుంటాము. అలాగే మనకి లోపల ఎయిర్ క్లోజర్స్ పెట్టేసుకుంటాము. ట్రైనర్ చెప్పేది మనకి అర్థం కావాలి కాబట్టి కోడ్ లాంగ్వేజ్ 1 2 3 అన్నట్టు చెప్తారు. లెగ్స్ సరిగ్గా పెట్టు అనడానికి 1 అని అట్లా చెప్తారనమాట. ఇక్కడ పిక్చర్స్ అనమాట ఇలా ఉన్నాయి. అభి అన్నీ పెట్టుకుని రెడీ అయిపోయాడు. తర్వాత లోపలికి నన్ను అభిని కూడా తీసుకెళ్లారు. నేనైతే లోపల చాలా టెన్షన్ పడితేనే రెడీ అయ్యాను. కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట. కాకపోతే స్కై డైవింగ్ బాగా ఇష్టం నాకు. ఎలాగైనా లైఫ్లో 1 time చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. అలాగే బయట చేయడానికి నేర్చుకుంటాము అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఒకసారి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని బయట చేస్తే కూడా అదొక ప్లస్ పాయింట్ అవుద్ది అనుకుంటున్నాను. ట్రైనర్స్ ముందే చెప్తారు టెన్షన్ పడకూడదని. 2 minutes టైంలోనే ఎగిరితే ఎగరాలి, లేకపోతే లేదు. వర్క్ అయితే అయినట్టు, లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. చూడండి, నేను ఎగిరింది ఇది. అయితే అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. ట్రైనర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వాళ్ళు మనల్ని ఫ్లై చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. నాకైతే చాలా భయం వేసింది. లోపలికి వెళ్ళగానే ట్రైనర్ చెప్పినవి అన్నీ మర్చిపోయాను. ఎయిర్ ప్రెషర్కి కొంచెం టెన్షన్ అనిపించింది. చూడండి, ఇక్కడ ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను. అలా మనకి 2 ట్రైనర్స్ కూడా ముందు డెమో ఇస్తారు. అలా అన్నమాట. అక్కడే స్క్రీన్స్ ఉన్నాయి, మనం చేసినవి వెంటనే కనిపిస్తాయి. చూడండి, పైకి వెళ్తున్నారు. మనల్ని ఒక కారు డ్రైవింగ్ లాగా కూడా తీసుకెళ్తారనమాట, చేత్తో పట్టుకుని పైకి. అలా చేతులతో ట్రైనర్ మనకి హెల్ప్ చేస్తూ, అంతేకాకుండా మనకి రౌండ్ ట్రిప్ తీసుకెళ్ళినా పైకి అని అడుగుతారు. రౌండ్ ట్రిప్ పైకి అలా తీసుకెళ్ళి కూడా తీసుకొస్తారు. నేనైతే రౌండ్ ట్రిప్కి నో చెప్పేశాను, వెంటనే బయటకు వచ్చేసాను అనమాట. మేము వెళ్ళినప్పుడైతే చాలా సెషన్లు బుక్ అయి ఉన్నాయి, చాలామంది ఉన్నారు అప్పుడు. ఇదండి మ్యూనిక్ ఫ్లై స్టేషన్ గురించి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.